So hope in this class we have completed, we are going to complete this unit 3 and we should start unit 4 in this class. I will try to do that. So in the last class we have discussed about pumping lemma for CFL. So pumping lemma is the main application of pumping lemma is to prove that the language is not a context free language. To prove that the language is not a context free language. So pumping lemma lo మనకు ఎలా ఉంటుందంటే we need to first of all we need to take the word, we need to take the string from the language. సో ఆ string ని తీసుకోవడానికి మనకు ఒక constraint ని ఫాలో అయ్యి తీసుకోవాలి. What is that constraint? In the sense, the length of the string should be greater than or equal to pumping length. So pumping length should be fixed by us only. Based on the based on the problem given, we can fix the pumping length. So pumping length ని ఎన్ని అనుకుంటే the length of the string that should be greater than or equal to pumping length. This is the first criteria. Length of the string should be greater than or equal to the pumping length. Okay, and next we are going to break that string into 5 parts based on these constraints. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటి అంటే పంపింగ్ లెంత్ ఎంతైనా తీసుకోవచ్చు, పంపింగ్ లెంత్ ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ని బట్టే మనం స్ట్రింగ్‌ని ఫార్మ్ చేసుకుంటాం. ఫస్ట్ కండిషన్ ఈజీగానే మీకు మ్యాప్ అయిపోతుంది. ఫస్ట్ కండిషన్ ఈజీగానే అచీవ్ అయిపోతుంది. దేర్ ఈస్ నో ఇష్యూ విత్ దిస్ ఫస్ట్ కండిషన్. సో మీరు తీసుకున్న స్ట్రింగ్ ఎక్కడ మీకు రాంగ్ అని మీకు క్లారిటీ వస్తుంది అంటే దాన్ని 5 పార్ట్స్‌గా అసలు మీరు చేయగలుగుతున్నారా? 5 పార్ట్స్‌గా చేయాలి అంటే దాని మినిమమ్ లెంతే 5 ఉండాలి గదా! మీరు స్ట్రింగ్ ఆఫ్ 3 డిజిట్ స్ట్రింగ్‌ని తీసుకొని 3 సింబల్స్ ఉండే స్ట్రింగ్‌ని తీసుకొని 5 పార్ట్స్‌గా ఎలా చేయగలుగుతారు? చేయలేరు కదా! సో అక్కడ మినిమమ్ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? అట్‌లీస్ట్ మనం లెంత్ ఆఫ్ 5, మినిమమ్ 5 ఉండే స్ట్రింగ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దాన్ని 2 పార్ట్స్‌గా చేసుకోవాలి. 5 పార్ట్స్‌గా చేసుకోవాలి. సో అది కూడా బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. సో మీరు స్ట్రింగ్‌ని సెలెక్ట్ చేసుకునే ముందే ఈ కండిషన్‌ని మైండ్‌లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. సో కమింగ్ టు ద ప్రాబ్లమ్. Yesterday we have also started discussing the problem a power p where p is prime. So ఈ ప్రాబ్లమ్ డిస్కషన్ yesterday స్టార్ట్ చేసేసాం మనం. So here L includes all these strings. So out of all these strings, we have considered a string W is equal to 5 years a power 5 అనే string ని కన్సిడర్ చేసుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ ఫస్ట్ స్ట్రింగ్ ఎందుకు తీసుకోలేదు, సెకండ్ స్ట్రింగ్ ఎందుకు తీసుకోలేదు అంటే దీన్ని 5 పార్ట్స్ చేయాలంటే మినిమమ్ మనకి 5 లెంత్ ఉండే స్ట్రింగ్ కావాలి. కావాలంటే మీరు నెక్స్ట్ 7 ఏ పవర్ 7 స్ట్రింగ్ తీసుకోవచ్చు. ఏ పవర్ 11 స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు. కానీ దానికన్నా తక్కువ స్ట్రింగ్స్ తీసుకుంటే మీరు 5 పార్ట్స్ చేయలేరు కదా! అది బేసిక్ థింగ్ టు రిమెంబర్ అన్నమాట. సో ఇక్కడ ఒక స్ట్రింగ్‌ని తీసుకున్నాం. దాన్ని 5 పార్ట్స్ అంటే హార్డ్‌లీ ఎలా చేయగలుగుతాం? ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క పార్ట్ కింద మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఇది 5 లెంత్ ఉన్న స్ట్రింగ్ కాబట్టి. సో ఇప్పుడు వరుసగా మిగతా కండిషన్స్ అన్నీ ఒబే అవుతున్నాయో లేదో చెక్ చేసుకుందాం. కమింగ్ టు కండిషన్ 1, హియర్ మోడ్ W షుడ్ బి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు n. సో మోడ్ W లెంత్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంది కాబట్టి నో ఇష్యూ విత్ దిస్. ఓకే. అండ్ నెక్స్ట్ కండిషన్ నెంబర్ 2, మోడ్ VXY లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n ఉండాలి. VXY అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ మనం డివైడ్ చేసేసుకొని రాసుకున్నాం గదా! VXY అంటే ట్రిపుల్ ఏ. సో మోడ్ ట్రిపుల్ ఏ షుడ్ బి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n. సో ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. అండ్ వాట్ ఇస్ ద నెక్స్ట్ కండిషన్? మోడ్ VY షుడెంట్ బి ఈక్వల్ టు ఎప్సిలాన్. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నా షుడెంట్ బి ఈక్వల్ టు ఎప్సిలాన్ అన్నా ఒకటే. సో ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. మోడ్ VY ఎంత? VY, mod VY, length of VY is 2. So it shouldn't be equal to epsilon. That means it is greater than or equal to 1. So there is no problem. ఉన్న కండిషన్స్ అన్ని మెట్ అయినాయి. సో వన్స్ మనం ఈ కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేసేటట్టుగా ఒక స్ట్రింగ్ ని గనక ఫార్మ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే we need to rise the powers of V and Y. We need to rise gradually we are trying to rise the powers of V and Y, and after that the resulting string, the string which is going to result from that should also be in the same language. So if it is not in the same language, it contradicts our assumption. So we are assuming that L is a context free language. సో ఎల్ గనక అకార్డింగ్ టు ద పంపింగ్ లెమ్మా ఎల్ గనక కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అయితే ఇలా మనం డివైడ్ చేసుకున్నప్పుడు వి పవర్ ఐ వై పవర్ ఐ చేసుకున్నప్పుడు వచ్చిన కొత్త స్ట్రింగ్ కూడా కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజే అవ్వాలి. అది అవ్వట్లేదు అంటే మన అసంప్షన్ రాంగ్ అని. సో హెన్స్ వీ కెన్ ప్రూవ్ దట్ ద లాంగ్వేజ్ ఈస్ నాట్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సో చెక్ చేద్దాం. సో కండిషన్ 3 ఏంటి అంటే టు ప్రూవ్ దట్ దిస్ పర్టిక్యులర్
u v power I x y power I z belongs to L for all I greater than or equal to 0. So our third condition is like this, and actually we are trying to disprove that. Okay. So we have taken the string here, and we are raising the powers of v and y here. సో ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి రిజల్టెడ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో వి నో దట్ దట్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. ఓకే. దేర్ ఇస్ నో ఇష్యూ విత్ i ఈజ్ ఈక్వల్ టు 1. లెట్ us take i ఈజ్ ఈక్వల్ టు 2. సో వెనెవర్ యూ టేక్ i ఈజ్ ఈక్వల్ టు 2, రిజల్టింగ్ స్ట్రింగ్ లెంత్ ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7. సో దిస్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. ఎందుకంటే 7 కూడా ప్రైమ్ నెంబరే కదా! a పవర్ 7 అంటే దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. వై? బికాజ్ 7 ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దిస్. సో మనము అంటిల్ మనకి రిజల్టింగ్ స్ట్రింగ్ నాట్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్ వచ్చేదాకా మనం ఎన్ని కాంబినేషన్స్ అయినా చెక్ చేసుకోవచ్చు. ఎన్ని వాల్యూస్ ఐ వాల్యూ ఎంతైనా తీసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఏదో ఒక స్ట్రింగ్‌కి మనం దాన్ని డిస్ప్రూవ్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. ఏదైనా ఒక స్ట్రింగ్‌కి మనం డిస్ప్రూవ్ చేయగలిగితే చాలు. మన అజంప్షన్ రాంగ్ అని ఒక స్ట్రింగ్‌తో ప్రూవ్ చేయగలిగితే చాలు. ఆ ఒక్క స్ట్రింగ్ ఏంటనేది తెలీదు కాబట్టి మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం అన్ని పాసిబిలిటీస్. సో i ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాం నెక్స్ట్. i ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఇక్కడ ఏ ప్లేస్‌లో ఏ పవర్ 3 వస్తుంది. ఏ పవర్ 3 వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత అవుతుంది చూడండి. 1 + 3 4 5 6 7 8 9. సో 9 అనేది ప్రైమ్ కాదు కదా! అంటే ఏ పవర్ 9 అనేది మన లాంగ్వేజ్‌లో లేదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. కానీ మనకేం కావాలి? ఎన్ యూ అండ్ వై పవర్ ఎంత వాల్యూస్ తీసుకున్నా, దట్ మీన్స్ వాటెవర్ మే బి ద డిజిట్ యూ ఆర్ గోయింగ్ టు రైజ్ టు ద పవర్ ఆఫ్ v and y, the resulting string should belongs to the language. But here, whenever you take I is equal to 3, the resulting string shouldn't be in the language L. So which contradicts our assumption. What is our assumption? L is a context-free language. That is our initial assumption. But here it contradicts our assumption. So we can say that L is not a context-free language. So that is only we can do with the pumping lemma. So you want another example in pumping lemma, or can I proceed to the next unit? So with this third unit revision is completed, I think. Yeah, there are no other topics pending. Lot of examples here. You can go through the material. Yeah, closure properties of CFL is there. This is a little concept, no issues with it. So you have any, you want another example on pumping lemma, or can I proceed to the next topic? మీకు ఎగ్జామ్స్ అప్పుడు మళ్ళీ మీ ఫ్రెండ్స్ చెప్తారు, అప్పుడు వినొచ్చు అలా అనుకోవద్దు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఆ టైంలో. ఒకేసారి మీకు అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. మోస్ట్‌లీ మిడ్ వన్ మార్నింగ్, మిడ్ టు ఈవినింగ్ ఆ టైప్‌లో కూడా పెట్టొచ్చు. సో, అప్పుడు ఎవరో వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని కూర్చోవద్దు. రివిజన్ క్లాసెస్ అప్పుడే మోస్ట్‌లీ ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోండి. సో, ఐ థింక్ ఎవ్రీబడీ గాట్ ద ఐడియా అబౌట్ పంపింగ్ లెమ్మా. If you want me explain another problem, I will go through another problem. Otherwise, I will move to the another topic. Answer me any whatever you want. Shall I proceed to the next topic? Just said yes or no, or you want another example? ఓకే. ఐయామ్ గోయింగ్ టు ప్రొసీడ్ టు ద నెక్స్ట్ టాపిక్. మీకంతా పంపింగ్ లెమ్మా మీద బాగా వచ్చిందని నాకు అర్థమైంది. సో, దాని మీద ఎగ్జామ్‌లో బాగా టఫ్‌గా ఇస్తాను. మీకు బాగా అర్థమైపోయింది గదా! సో, ద నెక్స్ట్ టాపిక్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ CFL. So, what are the closure properties of the CFL? So, under which operations the context-free languages are closure, under which operations the context-free languages are not closure. So here we have three operations: union, concatenation, and clean closure, under which the context free languages are closed under. Whereas here we have two operations:
intersection and complementation, under which the context-free languages are not closed. So these three operations are there, under which the CFLs are closed, and these two operations are there under which the CFLs are not closed. Okay, consider the what is meant by closed in the sense. If I say that the CFL context-free language is closed under union, which means that if you consider two languages, దీని మీనింగ్ ఏంటి అంటే సపోజ్ మన దగ్గర టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఉన్నాయి. లెట్ అస్ సే L1 అండ్ L2. మన దగ్గర టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇఫ్ ఐ సే దట్ the union of two languages is also, that means context free languages are closed under union. If I say that context free languages are closed under union, which means that L1 union L2, the resultant language generated from L1 union L2 is also a context free language. So closed అంటే మీనింగ్ ఏంటి అంటే టూ లాంగ్వేజెస్ ని తీసుకుంటున్నాం, టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ని తీసుకుంటున్నాము, అండ్ ద రిజల్టింగ్ లాంగ్వేజ్ ఈ L1 యూనియన్ L2 చేస్తే వచ్చే లాంగ్వేజ్ ఉంటుంది కదా, L1 యూనియన్ L2, the resulted language from L1 union L2 is also a context free language. Similarly, if I say that context free languages are closed under concatenation, which means what? If two languages L1 and L2 are context free, then their concatenation L1 L2 concatenation will give another new language, right? So the concatenation resulted into a new language, and that language is also a context free language. Similarly, if I say that the context free languages are closed under clean closure, which means that if a language is a context free language, if a language L1 is a context free language, then it's L1 closer. Closer అంటే ఏంటి? స్టార్ కదా. So if L1 closer will produce a new language, and that is also a context free language. So that is all about the closure properties. Here also, if I say that the context free languages are not closed under intersection, means L1 intersection L2 will produce the new language, and that is not a context free language. Similarly, here I am saying that context free languages are not closed under complementation, which means that L1 complement, which suppose L1 is a context free language and its complement will produce some language, right? That is not a context free language. So this is all about the closure properties of the context free languages. So with this we have completed the revision of unit 3. Anybody having any doubts in unit 3 or any problem specifically you want explanation for, you can tell now. Otherwise I can move to the next unit. So here we are with the fourth unit, push-to automata. సో పుష్ ఆటోమేటాలో మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్పుకున్నాము. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్ మెనీ ఎక్సర్సైజెస్ ఇన్ పుష్ ఆటోమేటా. సో వాట్ ఈస్ ద అడిషనల్ ఫీచర్ యాడెడ్ టు ద పుష్ ఆటోమేటా కంపేర్ టు ద ఫైనైట్ స్టేట్ మిషన్? ఎనీబడి? వాట్ ఈస్ ద అడిషనల్ ఫీచర్ యాడెడ్ ఇన్ పుష్ ఆటోమేటా కంపేర్ టు ద ఫైనైట్ స్టేట్ మిషన్? రెస్పాండ్ ఫాస్ట్. వాట్ ఈస్ ద అడిషనల్ ఫీచర్ యాడెడ్? Stack. Yeah. So push-down automata has additional stack, which will give some additional advantage of storing some elements into the stack. That means storing in the sense pushing some elements into the stack and popping some elements out of the stack. So here is the block diagram of the, let me take the spotlight. So here is the block diagram of the push-down automata. So as you know, for the finite state mission, you are having only one tape and one finite control mission and one head associated with it. Whereas here, because we are having another data structure that is stack, along with the tape, you are having another data structure that is stack. So to maintain stack and tape, it requires, this finite control mission requires two heads, H1 and head 2, head 1 and head 2, okay, which is associated with the finite control mission. So one head is pointing towards the tape and another head is pointing towards the stack. Okay, we already know all these things, that finite state mission, finite control mission consisting of the, it deals with the states actually. FCM deals with the state, and initially it is having the initial state. Is my voice is okay, ma'am? Internet connectivity, everything is fine. Can I proceed? Please give me the confirmation so that I can proceed further.
Yeah. So here, finite control mission consisting of two heads. So one head is pointing towards the tape, and in the tape we are going to write our input symbols, and we are going to move towards the right. In each iteration or in each move, we are going to move towards the right with the help of the H1. And similarly, you are having stack, and which is controlled by this second head H2. So with this help of second head, we are going to push some elements into the stack, and we are going to pop some elements from the stack, so that at every move based on the present state in the FCM, and based on the present input symbol, and based on the present symbol on the stack, we are going to, that means the PDA, push to automata, is going to take some action and will proceed further. Okay, so this is all about the block diagram of the PDA. Coming to the mathematical form, it is a 7 tuple notation. The first tuple is set of states q, we already know that, and the second tuple is set of input symbols, which are also called as terminals. And we know this, right? Terminals ki variables ki అంటే నాన్ టెర్మినల్స్ కి టెర్మినల్స్ కి మధ్య కామన్ సింబల్ ఏమి ఉండకూడదు. ఇది తెలిసిందే కదా మనకి. ఆ రెండిటికి కామన్ సింబల్ ఏమీ ఉండకూడదు. ఇది క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం జనరల్ గా, ఇది స్మాల్ లెటర్స్ లో రాస్తాం. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, టౌ. టౌ అంటే ఏంటి? టేప్ సింబల్ ఇక్కడ. సారీ, సెట్ ఆఫ్ స్టాక్ సింబల్స్. టేప్ సింబల్స్ అంటే ఇది కదా సిగ్మా. సో టవ్ ఈజ్ సెట్ ఆఫ్ స్టాక్ సింబల్స్. వాటిని ఎలా ఎలా అనొచ్చు అంటే పుష్ డౌన్ సింబల్స్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ కూడా తెలిసిన విషయమే ఏంటి అంటే, స్టాక్ సింబల్స్ కి ఈ నాన్ టెర్మినల్స్ కి అంటే స్టేట్స్ కి మధ్యలో కామన్ ఎలిమెంట్ ఏది ఉండకూడదు. వీ షుడెంట్ టేక్ కామన్ ఎలిమెంట్స్. ఎవ్రీ సింబల్స్, ఎవ్రీ ఎవ్రీ టపుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ సింబల్స్, ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ సింబల్స్. ఏది కామన్ గా మనం యూజ్ చేయట్లేదు ఇక్కడ. అండ్ కమింగ్ టు ద డెల్టా. సో హియర్ దిస్ డెల్టా రిప్రజెంట్స్ ద ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ ఎలా చేస్తాం మనం ఇక్కడ పుష్ డౌన్ ఆటోమేటాలో అంటే, వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ బేస్డ్ ఆన్ initially based on the present, based on the state in the finite control mission, and by taking the input from the set of input symbols, and by taking one symbol or based on the symbol in the stack. So స్టేట్, బేస్డ్ ఆన్ ద స్టేట్, మనం ఏ స్టేట్ లో ఉన్నామో దాన్ని బేస్ చేసుకొని, అండ్ నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఏంటో దాన్ని బేస్ చేసుకొని, అలాగే నెక్స్ట్ స్టాక్ లో ఏ సింబల్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం యాక్షన్ అనేది తీసుకుంటాము, నెక్స్ట్ మూవ్ అనేది తీసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి ఏం చేయొచ్చు అంటే, ఇన్పుట్ ని కన్సిడర్ చేయకపోయినా, అంటే ఎప్సిలాన్ తీసుకుంటున్నాం, యూనియన్ ఎప్సిలాన్ అని పెట్టాం అంటే ఏంటి, ఈవెన్ వీ కెన్ టేక్ సమ్ యాక్షన్ వితౌట్ కన్సిడరింగ్ ఎనీ ఇన్పుట్ సింబల్. సో సమ్ టైమ్స్ వీ కెన్ డూ దట్. ఇన్పుట్ సింబల్ ని కన్సిడర్ చేయకుండా కూడా మనం సర్టెన్ యాక్షన్ అనేది పెర్ఫార్మ్ చేయొచ్చు ఒక్కోసారి. కానీ ఖచ్చితంగా స్టేట్‌ని, స్టాక్ సింబల్‌ని అయితే కన్సిడర్ చేయాల్సిందే ప్రతి మూవ్‌లో. ఓకే. అండ్ ద రిజల్టెంట్ యాక్షన్ విల్ బి, అంటే ఒక కన్‌స్ట్రైంట్ తీసుకొని, సర్టెన్ కన్‌స్ట్రైంట్‌ని బేస్ చేసుకొని రిజల్టింగ్ యాక్షన్ ఏమవుతుంది అంటే, వి కెన్ ఎంటర్ ఇంటూ అనదర్ స్టేట్. వాట్ ఈస్ ద రిజల్టింగ్ యాక్షన్ ఇన్ ద సెన్స్? వి కెన్ ఎంటర్ ఇంటూ అనదర్ స్టేట్ విత్ సమ్ పర్టిక్యులర్ యాక్షన్. సో ఎయిదర్ సమ్ యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తూ మనం ఇంకొక స్టేట్‌కి, అంటే స్టాక్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తూ ఇంకొక స్టేట్‌కి మనం మూవ్ అవుతాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద డెల్టా. అండ్ క్యూ నాట్ ఈస్ ద ఇనీషియల్ స్టేట్, అండ్ జెడ్ నాట్ ఈస్ ద ఇనీషియల్ స్టాక్ సింబల్, అండ్ ఎఫ్ ఈస్ ద ఫైనల్ స్టేట్. And here you have some notations. You all know about that. I'm not going into the details because this is the revision of your revision class. This is not the basic class. And here, this is very important, acceptance test. So generally, for finite automata, you have an acceptance criteria. What is that? In the sense, you should reach the final state, then only you can say that the string is accepted. But whereas here you have two acceptance criteria. So what are those two? In the sense, either you can reach the final state, then you can say that the string is accepted. Otherwise, you can made your stack empty. So whenever you made your stack empty, then you can say that the string is accepted. సో మనకి స్ట్రింగ్ ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయినా యాక్సెప్ట్ అయింది అని చెప్పొచ్చు. లేదు అంటే స్టాక్ ఎంప్టీ అయినా కూడా మనం యాక్సెప్ట్ అయిందని చెప్పొచ్చనమాట. సో యూ హావ్ 2 సినారియోస్ హియర్. ఎయిదర్ యూ కెన్ రీచ్ ద ఫైనల్ స్టేట్, ఆర్ యూ కెన్ మేక్ యువర్ స్టాక్ ఎంప్టీ. సో యూ నీడ్ టు డిసైడ్ దట్. మీరు ఎలా ప్రాబ్లమ్ అనేది ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారు, పుష్ డౌన్ ఆటోమేటాని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు అనేది అప్ టు యూ అనమాట. సో యూ షుడ్ డిసైడ్ దట్. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ యూ నీడ్ టు రైట్ ద push down automata. You need to develop the push down automata. So this is the 7 tuple notation of the push down automata. You already know this. Here you have F. F ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? F for final state.
సో, ఈ పుష్ డౌన్ ఆటోమేటా అనేది ఫైనల్ స్టేట్‌కి రీచ్ అవ్వడం ద్వారా స్ట్రింగ్స్‌ని యాక్సెప్ట్ చేస్తుంది అని దీని మీనింగ్ అనమాట. సపోజ్ యాక్సెప్టెన్స్ బై ఎంప్టీ స్టాక్ ఇదెలా ఉంటుంది? ఎంప్టీ స్టాక్‌తో యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే ఫైనల్ స్టేట్‌తో పని లేదు. కాబట్టి మనం ఇక్కడ 5 పెట్టేసుకుంటాం. ఎఫ్ ప్లేస్‌లో ఇక్కడ 5 పెట్టేసుకుంటాం. సో, దీని నొటేషన్ కొంచెం మారుతుందనమాట. సో, మీరెలా అయితే డిజైన్ చేయాలనుకుంటున్నారో ప్రాబ్లమ్ దాన్ని బేస్ చేసుకొని మీరు నొటేషన్‌ని గూడా నీట్‌గా రాసుకోవాలి. అక్కడే మీ ఇంటెన్షన్ అనేది ఇక్కడే మీకు అర్థమైపోతుందనమాట. సో, హియర్ యాహ్! కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. హియర్ యూ హావ్ సమ్ మూవ్స్ ఇన్ పీడీఏ. సో, పీడీఏలో మూవ్స్ అనేవి ఎలా ఉంటాయి అని చిన్న డెమో లాగా ఇక్కడ మనకుంది. సో, ఇక్కడ చూద్దాం. సో, హియర్ ఈస్ ఎ మూవ్ విచ్ సేస్ దట్ సో, బై టేకింగ్ ఆహ్, విత్ ద ప్రెజెంట్ స్టేట్ క్యూ అండ్ విత్ ద ప్రెజెంట్ ఇన్పుట్ సింబల్ ఇన్ ద టేప్ 0 అండ్ the stack symbol A, we are going to reach the next state Q1 and we are going to push the stack element alpha. సో, ఈ 3 గనక ఇలా ఉంటే స్టేట్, ఇన్‌పుట్ సింబల్ స్టాక్‌లో ఎలిమెంట్స్ ఇలా ఉంటే ఇలాగే ఉన్నాయి కదా! స్టాక్ ఎలిమెంట్ ఏముంది? ఏ ఉంది. సో, టాప్ ఆఫ్ ద స్టాక్ ఏముంది? ఏ ఉంది. అలాగే ఇన్‌పుట్ సింబల్ 0 ఉండి ప్రెజెంట్ స్టేట్ క్యూ అయితే గనక వి ఆర్ గోయింగ్ టు పుష్ ఆల్ఫా అండ్ వి ఆర్ గోయింగ్ టు చేంజ్ ద స్టేట్ టు క్యూ1. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే జనరల్‌గా ఇక్కడ మనకి జరిగే ఆపరేషన్ పాప్ ఆపరేషన్. జనరల్‌గా ఇక్కడ మనకి ఏం ఆపరేషన్ జరుగుతుంది అంటే మూవ్‌లో ఇఫ్ యూ కన్సిడర్ ఎల్‌హెచ్‌ఎస్ ఆఫ్ ద మూవ్, ఎల్‌హెచ్‌ఎస్ ఆఫ్ ద మూవ్‌లో ఇక్కడ మనం ఏ అని మెన్షన్ చేసాము అంటే టాప్ సింబల్ ఏ ఉంది అని మాత్రమే కాదు. టాప్ సింబల్ ఏ ఉంది అండ్ వి ఆర్ గోయింగ్ టు పాప్ ఏ. వి ఆర్ గోయింగ్ టు పాప్ ఏ. అలాగే ఇక్కడ ఒక సింబల్ మెన్షన్ చేసాము అంటే వి ఆర్ గోయింగ్ టు పుష్ దట్ సింబల్ ఇంటూ ద స్టాక్. సో, అందుకని చెప్పి మనకిక్కడ ఏం చేస్తున్నాం ఇనీషియల్‌గా జెడ్ నాట్, బి, ఏ అనే సింబల్స్ స్టాక్‌లో ఉన్నాయి. ఇక్కడ ఏ అని మెన్షన్ చేసామంటే వి ఆర్ గోయింగ్ టు పాప్ దట్ ఏ. ఇక్కడ ఆల్ఫా మెన్షన్ చేసామంటే వి ఆర్ గోయింగ్ టు పుష్ దట్ ఆల్ఫా. సో, ఇక్కడ చూసారు కదా! మనకిక్కడ ఏ లేదు. ఆల్ఫానే ఉంది. అంటే ఏని పాప్ చేసేస్తున్నాం. ఆల్ఫాని పుష్ చేస్తున్నాం. అది కంపల్సరీ మీరు అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ఇక్కడ 9 ఎగ్జాంపుల్స్ దాకా ఉన్నాయి. చిన్న అంటే మూవ్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. ఈ 9 ఎగ్జాంపుల్స్ మీరు ఆహ్, మీ గ్రిప్‌లోకి తెచ్చుకోగలిగితే యూ కెన్ డన్ విత్ పీడీఏ. ఈ 9 ఎగ్జాంపుల్స్ మీరు అర్థం చేసుకొని మూవ్ అయితే యూ కెన్ డన్ విత్ పీడీఏ. సో, ఇక్కడేంటి ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఇన్ ద స్టేట్ క్యూ అండ్ విత్ ద ఇన్‌పుట్ సింబల్ 0 అండ్ విత్ టాప్ మోస్ట్ స్టాక్ సింబల్ ఏ ఓకే. అండ్ యాక్షన్ ఏం రాసుకున్నామంటే స్టేట్ క్యూ నుంచి క్యూ1కి చేంజ్ అవుతుంది. అండ్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ మీన్స్ వాట్? ఇక్కడేదో కొంచెం రాంగ్ అయినట్టుంది. జస్ట్ ఎ సెకండ్. హియర్ ఈస్ నాట్ ఓకే. ఓకే. ఇది పైన దానికి కదా! ఈ ఎగ్జాంపుల్ ఇది కాదు. జస్ట్ ఎ సెకండ్. Here is the example. This is the example for the first problem. This is the example for the first problem. Don't look into this example. Look into this example. సో, ఇక్కడ ఎప్సిలాన్ పెడితే మీనింగ్ ఏంటి? ఇక్కడ పైన మనం పైన ప్రాబ్లమ్‌లో ఆల్ఫా పెట్టాం. అంటే పుష్ ఆల్ఫా. ఇక్కడ ఎప్సిలాన్ పెట్టాం. అంటే పుష్ ఎప్సిలాన్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. పుష్ ఎప్సిలాన్ అంటే ఏంటి? పుష్ నథింగ్ అని దాని మీనింగ్. ఎప్సిలాన్ అంటే నథింగ్ కదా! పుష్ నథింగ్. సో, నో నీడ్ టు పుష్ ఎనీథింగ్. సో, ఇక్కడ ఏని పాప్ చేస్తాము. దేన్ని పుష్ చేయట్లేదని దాని మీనింగ్. సో, ఇక్కడ ఏముంది? ఏని పాప్ చేసేసాం. దేన్ని పుష్ చేయలేదు కాబట్టి ఈ బి, జెడ్ నోటే మిగులుతాయన్నమాట మనకి. ఓకే. కమింగ్ టు ద థర్డ్ ఎగ్జాంపుల్. సో, హియర్ యూ హావ్ క్యూ, 0 అండ్ ఏ. ఏ ఈస్ ఎట్ ద టాప్ మోస్ట్ పొజిషన్. అండ్ హియర్ ద స్టేట్ ఈస్ చేంజ్డ్ ఫ్రమ్ క్యూ టు క్యూ1 అండ్ ఇక్కడ సింబల్ ఇక్కడ ఏని ఏం చేస్తున్నాం? పాప్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఏని పుష్ చేస్తున్నాం. అంటే ఏని పాప్ చేసాం. మళ్ళీ దాన్నే పుష్ చేసాం. అంటే మీకు స్టాక్‌లో ఇక్కడ ఏ పాప్ అయిపోతుంది. మళ్ళీ పుష్ చేసారు కాబట్టి సేమ్ అంతకుముందు బిఫోర్ మూవ్ ఎలా ఉందో స్టాక్ పొజిషన్ ఆఫ్టర్ మూవ్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఇట్ లుక్స్ లైక్ నథింగ్ ఈస్ పుష్డ్ ఆర్ నథింగ్ ఈస్ పాప్డ్. ఏది పుష్ చేయలేదు, ఏది పాప్ చేయలేదు అన్నట్టుగా ఉంది గానీ, కానీ ఇక్కడ మనం చేసాం. వి హావ్ డన్ సంథింగ్. ఓకే. కమింగ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్. హియర్ క్యూ నాట్ here Q naught 0 A. So if this is the case, what we need to do? The state is changed. There is no change in state. ఎందుకంటే ఇక్కడ Q లోనే ఉన్నాం. ఇక్కడ కూడా Q లోనే ఉన్నాం. ఓకే. అండ్ హియర్ A ఈస్ పాప్డ్ ఔట్ ఆఫ్ ద స్టాక్. సో ఈ స్టాక్ ఉంది అంటే దీంట్లో నుంచి Aని పాప్ చేసేసేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు పుష్ PA. సో ఒక సింబల్‌ని పాప్ చేసి 2 సింబల్స్‌ని పుష్ చేస్తాం. సో ఇప్పుడు స్టాక్‌లో ఏముంటది? పి ఉంటుంది. ఏ గూడా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి చూసారా? జెడ్ నాట్ ఉంది. బి అలాగే ఉంది. ఇక్కడ ఏని పాప్ చేసేసాం. కానీ ఇక్కడ పిఏని 2 ఎలిమెంట్స్‌ని పుష్ చేసాం.
సో, దీంట్లో ఇలాంటి ఎగ్జాంపుల్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు పీ ఏని పుష్ చేస్తున్నప్పుడు విచ్ సింబల్ ఈస్ గోయింగ్ టు పుష్ ఫస్ట్ ఇంటు ద స్టాక్ అండ్ విచ్ సింబల్ ఈస్ గోయింగ్ టు పుష్ నెక్స్ట్ ఇంటు ద స్టాక్. దేన్ని ఫస్ట్ పుష్ చేయాలి? ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి గదా! దేన్ని ఫస్ట్ పుష్ చేయాలి? దేన్ని సెకండ్ పుష్ చేయాలి? అంటే ఫస్ట్ మనం ఈ ఆర్‌హెచ్‌ఎస్ వైపున్న సింబల్‌ని ఫస్ట్ పుష్ చేయాలి. దానికి ముందున్న సింబల్‌ని తర్వాత పుష్ చేయాలి. సో, ఆర్‌హెచ్‌ఎస్ వైపున్న సింబల్‌ని ఏని ఫస్ట్ పుష్ చేస్తున్నాం. పీని తర్వాత పుష్ చేస్తున్నాం. దిస్ ఆర్డర్ షుడ్ బి ఇంపార్టెంట్. సో, ఫస్ట్ యూ నీడ్ టు పుష్ ఏ అండ్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు పుష్ పి. So let us consider another example. So here you have some set of సింబల్స్. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ ఎగ్జాంపుల్‌లో క్యూ ఉంది స్టేట్. ఇక్కడ క్యూ1కొచ్చింది. ఇన్‌పుట్ సింబల్ 0 ఉంది టేప్‌లో. అండ్ ఇక్కడ టాప్ మోస్ట్ సింబల్ ఏ ఉంది. సో, ఎప్పుడైతే మనకి టాప్ మోస్ట్ సింబల్ ఏ ఉందో, మనం ఏం రాసుకుంటున్నాం యాక్షన్ అంటే, యూ నీడ్ టు పుష్ కే1, కే2, కే3, కే4 ఇంటూ ద స్టాక్. సో, ఇవన్నీ గూడా మనం స్టాక్‌లో పుష్ చేయాలి. సో, ఇప్పుడు ఫస్ట్ ఏది పుష్ చేయాలి చెప్పండి? వాట్ ఐ నీడ్ టు పుష్ ఫస్ట్? జస్ట్ లెట్ మీ నో వాట్ ఐ నీడ్ టు పుష్ ఫస్ట్. ఎనీబడీ? So I need to remove A, I need to pop A from the stack and I need to push something these elements. సో, స్టాక్‌లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయో నాకు బాటమ్ నుంచి టాప్ వరకు చెప్పండి పోనీ. K4 యెస్. సో, K4 I need to push first and after that K3, after that K2, after that K1. So, this is the way you need to push the elements. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఏ పాప్ చేసేసాము. సో, Z0 ఉంది, B ఉంది. K4 ఫస్ట్ పుష్ చేసాం. నెక్స్ట్ K3 పుష్ చేసాం. నెక్స్ట్ K2 పుష్ చేసాం. నెక్స్ట్ K1 పుష్ చేసాం. దిస్ ఈస్ ద వే. ఓకే. సో, ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ టు మేక్ యూ ఫెమిలియర్ విత్ ద way of solving the problems in push push-done automator. That is only the thing. So coming to the next example. So here the state is Q and we are not going to, epsilon means what? We are not going to consider any input symbol from the tape. Of course, there is an input symbol in the tape, but we are not going to consider, we are ignoring considering the input symbol. Why? Because in the definition of PDA itself, I told you what I told you in the definition of PDA. Just a second. Here, we can take the symbols from input tape or you can ignore taking the symbol or you can ignore taking the symbol. So epsilon is also allowed here. So in this example, what we have done, we are not going to take any input symbol. So we are not going to take any input symbol, and if the topmost symbol is A, then what we need to do is the state is changed from Q to Q1 and the alpha should be pushed into the stack. So here is the stack before move and after move instead of A is popped out of the stack and alpha is pushed into the stack. Here for your understanding purpose, I have mentioned some tapes also before move and after move. What is the tape? FCM position. Finite state machine is pointing to the second position before move. This is the input tape. And before move, the FCM is going to point out the second position. And after move, it is actually జనరల్‌గా ఏం జరగాలి? బిఫోర్ మూవ్ ఒక పొజిషన్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది అంటే, మూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పొజిషన్‌కి మూవ్ అవ్వాలి. వై? బికాస్ ద రీడ్ రైట్ హెడ్ విచ్ ఈస్ గోయింగ్ టు పాయింట్ ఔట్ ద టేప్ షుడ్ మూవ్ టువర్డ్స్ ద టువర్డ్స్ ఆర్‌హెచ్‌ఎస్ కదా! అంటే ఇది ఒక్కొక్క మూవ్ అయిపోయిన తర్వాత మనకిది టువర్డ్స్ రైట్ సైడ్ మనకి మూవ్ అవుతూ ఉండాలి. ఇక్కడ సెకండ్ పొజిషన్‌ని పాయింట్ చేస్తుంది. మరి ఇక్కడికొచ్చేటప్పటికి థర్డ్ పొజిషన్‌ని పాయింట్ చేయాలి గదా! ఎందుకు సెకండ్ పొజిషన్‌లోనే ఉందిది? ఎందుకంటే ఇక్కడ మనం ఏ ఇన్‌పుట్‌ని రీడ్ చేయట్లేదు అన్నప్పుడు ఈ పొజిషన్స్‌లో మోడిఫికేషన్స్ ఏమి ఉండవన్నమాట. దట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ద స్ట్రక్చర్ అండ్ ఇంటర్నల్ బిహేవియర్ ఆఫ్ ద పీడీఏ. అప్పుడు మాత్రమే మీరు ప్రాబ్లమ్స్‌ని చేయగలుగుతారు. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఎగ్జాంపుల్. హియర్ యూ హావ్ state A and your input symbol. You have input symbol A and epsilon here. Epsilon in the sense what? ఇదేంటది? థర్డ్ పొజిషన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది చెప్పండి? ఈ థర్డ్ పొజిషన్ ఏ ఎగ్జాంపుల్‌లో చూసుకున్నా ఈ థర్డ్ పొజిషన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? మీరు రెస్పాన్స్ ఫాస్ట్‌గా ఇస్తే నేను కవరేజ్ ఫాస్ట్‌గా చేయగలుగుతాను. సిలబస్ కవరేజ్. ఎందుకంటే రివిజన్స్ అంత లెంథీగా చేస్తే మీకు విసుగ్గా ఉంటుంది. క్లాస్ అయితే ఎంత లెంథీగా అయినా చెప్పొచ్చు. సో, థర్డ్ సింబల్ దేన్ని పాయింట్ చేస్తుంది? పాప్ కాదు. పాప్, పుష్ ఓకే. దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే స్టాక్ సింబల్‌ని ఇండికేట్ చేస్తుంది. థర్డ్ సింబల్. అవునా? థర్డ్ సింబల్ ఈస్ ఇండికేటింగ్ ద స్టాక్ ఎలిమెంట్. స్టాక్ ఎలిమెంట్‌ని
ఒక స్టాక్ సింబల్‌ని ఇండికేట్ చేస్తుంది. యాక్చువల్‌గా ఫస్ట్ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే స్టేట్స్‌కి సంబంధించిన సింబల్‌ని ఇండికేట్ చేస్తుంది. తర్వాత సెకండ్ ఎలిమెంట్ దేనికి దేనికి రిలేటెడ్‌గా ఉంటుందంటే టేప్ సింబల్‌కి సంబంధించి సెకండ్ పొజిషన్‌లో మనం మెన్షన్ చేసుకుంటాం. అలాగే థర్డ్ పొజిషన్‌లో స్టాక్‌కి సంబంధించి మెన్షన్ చేసుకుంటాం. జనరల్‌గా పాప్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఆ థర్డ్ పొజిషన్‌లో ఎంప్టీ అంటే ఎప్సిలాన్ పెట్టాం. ఇక్కడ థర్డ్ పొజిషన్‌లో ఏ పెట్టామంటే మీనింగ్ ఏంటి? స్టాక్‌లో టాప్ మోస్ట్ సింబల్ ఏ ఉంది అని. థర్డ్ పొజిషన్‌లో ఎప్సిలాన్ పెట్టామంటే మీనింగ్ ఏంటి? నథింగ్ ఈస్ దేర్ ఇన్ ద స్టాక్. అంతే గదా! స్టాక్ అంతా ఎంప్టీ అయిపోయిందని. స్టాక్ ఎంప్టీ అయిందంటే మీనింగ్ ఏంటి? వి ఆర్ గోయింగ్ టు రీచ్ ద యాక్సెప్టెన్స్ స్టేట్. వి ఆర్ గోయింగ్ టు రీచ్ ద యాక్సెప్టెన్స్ స్టేట్. ఎందుకంటే స్టాక్ ఎంప్టీ వచ్చినా గూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా! మనం చెప్పుకున్నాం గదా! వే ఆఫ్ యాక్సెప్టెన్స్‌లో అది గూడా ఒక రకం. సో, మనం ఏం చెప్పొచ్చు? యూ కెన్ స్టాప్ హియర్ ఆర్ యూ కెన్ ఆల్సో సే థట్ యూ కెన్ హాల్ట్. హాల్ట్ అయిపోవచ్చు. అంటే స్టాప్ అయిపోవచ్చు అని. So these are all the some examples, basic examples on moves. Let us consider the instantaneous description of PDA. So PDAలో ఆ మూవ్స్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌ని ఎలా ఇండికేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్. సో విచ్ ఈస్ ఎ 3 టపుల్ నొటేషన్. ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ ఈస్ ఎ 3 టపుల్ నొటేషన్ అండ్ ఇనీషియల్లీ యూ హావ్ స్టేట్. ఎక్కడైతే మనం స్టార్ట్ అవుతున్నామో ఆ స్టార్టింగ్ స్టేట్ ఉంటుంది. అండ్ హియర్ యూ హావ్ సెట్ ఆఫ్ సింబల్స్, set of input tape symbols you have, and here you have set of stack symbols. So how you can move using instantaneous description? Let me show with an example. So here you have a symbol like this. This is used to represent the instantaneous description for one move. So for one move, you can represent with this symbol. For some sequence of moves, for indicating some set of moves, you have a star here. Okay, for one move, you have this symbol to represent. For some set of moves, you have this symbol. Okay, just to note down. So here is an example. Initial ID can be represented as Q naught X Z naught. So instantaneous description, initial instantaneous description can be represented in this way. సో ఇనీషియల్ స్టేట్ ఏముంటుంది? ఇనీషియల్ ఇన్‌స్టాంటేనియస్ అంటే మనం ఫస్ట్ మూవ్ వేస్తాం గదా! అప్పుడు. సో ఇనీషియల్‌గా మనకి స్టేట్ ఏముంటుంది? ఇనీషియల్ స్టేట్ ఉంటుంది. అండ్ ఇనీషియల్ స్టాక్ సింబల్ ఏముంటుంది? Z0 ఈస్ ద డిఫాల్ట్ ఇనీషియల్ స్టాక్ సింబల్ టు రిమెంబర్. సో దిస్ ఈస్ ద ఇనీషియల్ స్టేట్. X ఇన్ ద సెన్స్ ఇట్ ఇండికేట్స్ సమ్ సెట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద టేప్. సో టేప్ సింబల్స్ అన్నీ ఉంటాయి ఇనీషియల్‌గా మనకి. ఇనీషియల్‌గా Z0 ఉంటుంది స్టాక్‌లో. ఎందుకంటే మనం ఏది పుష్ చేయడం గాని, ఏమి చేయడం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇనీషియల్‌గా Z0 ఉంటుంది. అలాగే ఇనీషియల్ సింబల్ Q0 ఉంటుంది. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇనీషియల్ ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్. కమింగ్ టు ద ఫైనల్ ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్. ఫైనల్ అన్నాము అంటే యూ కెన్ రీచ్ ద ఫైనల్ స్టేట్ QF. అంటే సపోజ్ మనం యాక్సెప్టెన్స్ బై ఫైనల్ స్టేట్ అనుకుంటే, దానికి ఫైనల్ ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది? ఫైనల్ స్టేట్‌కి రీచ్ అవుతాము. టేప్ అంతా ఆల్‌మోస్ట్ మనం స్ట్రింగ్ మొత్తాన్ని పార్స్ చేసుంటాము. అండ్ యూ హావ్ సమ్ సెట్ ఆఫ్ సింబల్స్ ఇన్ ద స్టాక్. సో, ఎప్పుడు ఇది అంటే దిస్ ఈస్ ద ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ ఫర్ యాక్సెప్టెన్స్ బై ఫైనల్ స్టేట్. సపోజ్ ఫైనల్ ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ ఫర్ యాక్సెప్టెన్స్ బై ఎంప్టీ స్టాక్ అయితే ఎలా ఉంటుంది? ఎంప్టీ స్టాక్‌తో యాక్సెప్ట్ అవ్వాలి అంటే ఇక్కడ క్యూఎఫ్‌ని అంటే ఫైనల్ స్టేట్‌ని రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ స్టేట్‌లో అయినా ఉండిపోవచ్చు. ఇక్కడ చూడండి ఇనీషియల్ స్టేట్‌లో ఉన్నాం. ఫైనల్ స్టేట్‌లో ఉన్నాం. కానీ ఇక్కడ ఏదో ఒక స్టేట్ క్యూ. అది క్యూ1 అవ్వచ్చు, క్యూ2 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫైనల్ స్టేట్ అవ్వాలని రూల్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ఫైనల్ స్టేట్ గురించి మనం మాట్లాడుకోమసల. అలాగే టేప్ ఎంప్టీ అయిపోతుంది ఆల్‌మోస్ట్. సో, ఇక్కడ ఎంప్టీ అయింది. ఇక్కడ ఎంప్టీ అయింది. ఇక్కడ స్టాక్ ఎంప్టీ అవ్వదు. ఎందుకంటే ఇది యాక్సెప్టెన్స్ బై ఫైనల్ స్టేట్. కానీ ఇక్కడ స్టాక్ ఎంప్టీ అవుతుంది. ఎందుకంటే ఇది యాక్సెప్టెన్స్ బై ఎంప్టీ స్టాక్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్. ఫైనల్ మూవ్స్. So let us consider a move. Here they have given some 2 moves. మనకిక్కడ 2 మూవ్స్ ఇచ్చారు. ఏంటి అంటే ఇనీషియల్‌గా క్యూ0లో ఉన్నాము. అండ్ ఇనీషియల్ టేప్ సింబల్ A1 ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ సింబల్ Z2 ఉంది. అప్పుడు యాక్షన్ ఏం తీసుకోవాలని చెప్తున్నారు? యూ నీడ్ టు మూవ్ ఫ్రమ్ క్యూ0 టు క్యూ1 అండ్ నథింగ్ ఈస్ పుష్డ్ ఇంటు ద స్టాక్. దట్ ఈస్ ద రెస్పెక్టివ్ యాక్షన్. అది ఒక ఫస్ట్ మూవ్ అనుకుందాం. కన్సిడర్ ద సెకండ్ మూవ్. యూ హావ్ క్యూ1, A2, Z1 ఇన్ ద స్టాక్. సో ఫర్ దట్ యూ నీడ్ టు మూవ్ ఫ్రమ్ క్యూ1 యూ నీడ్ టు మూవ్ టు క్యూ2 అండ్ ఇక్కడ Z1ని పాప్ చేసేస్తాం గదా! A1ని పుష్ చేయమని చెప్తున్నాం.
Here you need to pop Z1, you need to push A1. So these two are the moves given. So దానికి ఐడి ఎలా రాయాలో చూద్దాం. So suppose if this is the ID you have, then the successive steps are as follows. So if this is the ID, how to follow up with the remaining steps in the sense. So here, initially you have this ID. So just consider this. Initially you have Q naught, and after that the initial tape symbol is A1, and initial topmost stack symbol is Z2. సో, ఈ కాంబినేషన్‌లో మనకేమైనా మూవ్ ఉందా? క్యూ నాట్, A1, Z2. ఈస్ దేర్ ఎనీ మూవ్ ఆర్ నాట్? యెస్ ఆర్ నో? వాట్ ఈస్ దట్ మూవ్ నంబర్? క్యూ నాట్, A1, Z2. ఈస్ దేర్ ఎనీ మూవ్ ఆర్ నాట్? క్యూ నాట్, A1, Z2. క్యూ నాట్, A1, Z2 కాంబినేషన్‌లో ఏదైనా మూవ్ ఉందా మనకి లేదా? మీరు రివిజన్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తేనే నేను చెప్పడానికి ఇంట్రెస్ట్ పే చేసి చెప్తాను. సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ చేయడం అనేది ఆప్షనల్. So you are the one who get benefit out of these revision classes. So if you are interested, I will tell you in more enthusiasm. If you are not interested, no need to no need to go through all these revision classes. So what is the move here? Is there any move you have or not? మనకి Q0, A1, Z1 కాంబినేషన్‌లో మూవ్ ఉందా లేదా? Equation 1. So you have a move because in equation 1 you have Q0, A1, Z2. Move from equation 1. So equation 1, what is the action we can get from equation 1? Equation 1 ఏం చెప్తుంది? ఏ యాక్షన్ తీసుకోమని చెప్తుంది? స్టేట్ షుడ్ బి మూవ్ టు Q1 అండ్ నో నీడ్ టు పుష్ ఎనీథింగ్ అని చెప్తుంది. సో ఇక్కడ స్టేట్ ఎలా చేంజ్ అవ్వాలి? Q0 నుంచి Q1కి చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ మనం స్టేట్ Q0 నుంచి Q1కి చేంజ్ అయ్యాం. ఓకే. అండ్ ఇక్కడ ఇన్‌పుట్ సీక్వెన్స్ చూస్తే ఆల్రెడీ A1ని కన్సిడర్ చేసేసాం కాబట్టి A1ని మళ్ళీ మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నౌ అవర్ రీడ్ రైట్ హెడ్ పాయింటింగ్ టు A2. సో మనం A2 దగ్గర నుంచి రాసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ Z2ని పాప్ చేసేసేయాలి గదా! టాప్ మోస్ట్ ఎలిమెంట్‌ని పాప్ చేస్తాం. డిఫాల్ట్‌గా పాప్ చేస్తాం. పాప్ చేసి ఏదైనా పుష్ చేయాలా అంటే ఏం పుష్ చేయమని చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ మనకి రిమైనింగ్ సింబల్స్ ఏంటి అంటే Z1, Z0. సో వి ఆర్ లెఫ్ట్ విత్ Z1, Z0. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. హియర్ ద ఇనీషియల్ స్టేట్ ఈస్ Q1 అండ్ హియర్ ద ఇనీషియల్ స్టేట్ ఈస్ Q1 అండ్ ద టేప్ సింబల్ ఈస్ A2 అండ్ ద స్టాక్ ఈస్ Z1. సో ఈ Q1, A2, Z1 కాంబినేషన్‌లో మనకేమైనా మూవ్ ఉందా? ఉంటే అది ఏ ఈక్వేషన్ దేని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఎవరు వినట్లేదా ఏంటమ్మా క్లాసు? ఒకళ్ళే వింటున్నారా? ఒకళ్ళ కోసమయితే నేను జూమ్ మీటింగ్ పెట్టుకొని చెప్పక్కర్లా. ఫోన్‌లో గూడా చెప్పేస్తాను. వాట్ ఈస్ ద మూవ్ యూ నీడ్ టు ఫాలో? Equation 2. So here in equation 2 you have Q1, A2, Z1. Q1, A2, Z1. So you from the equation 2 you can take you can get the action for this respective ID. So action ఏముంది? State should be changed to Q2 and ఇక్కడ ఈ Z1ని పాప్ చేసేస్తాము. A1ని పుష్ చేస్తాం. So here state should be changed from Q1 to Q2 and you need to ఆహ్, A2ని క్రాస్ చేసేసాం కాబట్టి A3, A4నే మెన్షన్ చేసుకుంటాం. అండ్ హియర్ యూ నీడ్ టు పాప్ Z1. Z1ని పాప్ చేసేసేయాలి. అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ యూ కెన్ పుష్ A1. సో Z1 పాప్ చేసేసి దాని ప్లేస్‌లో A1ని పుష్ చేస్తాం. సో యూ కెన్ హావ్ హియర్ A1 Z0. ఇక్కడ Z1 అనేది ఉండదింకా. A1 Z0 ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ వే యూ కెన్ యూజ్ ద ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్స్. యూ కెన్ హావ్ ద మూవ్స్ ఇన్ PDA. అండ్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. సో డిజైన్ PDA for the language L is equal to A power n, B power n, where n is greater than or equal to 1. So here, for any kind of problems, for any kind of problems, first you have to understand the language. సో లాంగ్వేజ్ ఏం చెప్తుంది? దాంట్లో ఏ స్ట్రింగ్స్ వస్తాయో ఫస్ట్ దాన్ని స్టడీ చేయండి. అండ్ దాని తర్వాత స్టాక్‌ని యూజ్ చేసుకొని
స్టాక్‌ని యూజ్ చేసుకొని మనం ఆ లాంగ్వేజ్‌ని ఇచ్చిన లాంగ్వేజ్‌కి ఎలా పీడీఏని డిజైన్ చేయొచ్చో ఒక వ్యూ మీరు మైండ్‌లో క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు డూ ఫస్ట్. సో, హియర్ ద లాంగ్వేజ్ ఈస్ ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్ వేర్ ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏంటి ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్ అంటే ఈ లాంగ్వేజ్ నుంచి మీకేం అర్థమవుతుంది బేసిక్‌గా? సో, ఏస్ ఫాలోడ్ బై బీస్ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. అండ్ నంబర్ ఆఫ్ ఏస్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బీస్ ఉండాలి. దట్ ఈస్ ద సెకండ్ రూల్. సో, ఈ 2 కన్‌స్ట్రెయింట్స్‌ని బేస్ చేసుకొని మనం స్టాక్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. ఒక ఐడియా మీకు బేసిక్‌గా రావాలి. సో, ఎలా చేయొచ్చు? దీనికి బేసిక్ ఐడియా ఏమొస్తుంది జనరల్‌గా అంటే, ఫస్ట్ మనం స్టాక్ తీసుకుంటాము. దానికి స్టార్ట్ సింబల్ ఐ మీన్ ఇనీషియల్ స్టాక్ సింబల్ Z0 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, ఏస్ వచ్చినప్పుడల్లా అంటే మనకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూ హావ్ సమ్ ఏ, 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 బి, బి, బి సపోజ్. సో, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఈస్ వెనెవర్ యూ గెట్ ఏస్, పుష్ ఆల్ ఏస్. ఎప్పుడైతే ఏ వచ్చిందో ఏ మొత్తాన్ని వచ్చినట్టుగా వచ్చిన దాన్ని మనం స్టాక్‌లోకి పుష్ చేయొచ్చు. లైక్ దిస్. So whenever you get A, push all A's into the stack. అండ్ వెనెవర్ యూ గెట్ బి, ఏస్ అన్నీ రావడం అయిపోయిన తర్వాత మనకి బీస్ రావడం స్టార్ట్ అవుతాయి. సో వెనెవర్ యూ గెట్ బి, యూ స్టార్ట్ పాపింగ్ ఏస్. యూ స్టార్ట్ పాపింగ్ అంటే ఒక బీకి ఒక ఏని పాప్ చేసాం. ఇంకో బీకి ఇంకో ఏని పాప్ చేయండి. ఇంకొక బీకి ఇంకో ఏని పాప్ చేయండి. సో ఫైనల్లీ వెనెవర్ యువర్ స్ట్రింగ్ ఈజ్ ఎంప్టీ, whenever your input tape is empty, and whenever you have Z0 in the stack, you can say that the language is accepted. You can say that the string is accepted. So what is the scenario here? A's వచ్చినప్పుడల్లా push all A's into the stack, and whenever you get B, start popping A's from the stack, and whenever your string is over, and similarly at the same time you got Z0 only left with in your stack, then you can say that the string is accepted. So in such way, you need to design your PDA. So before starting the problem, first you need to get the idea. Okay. Before starting the problem in your exam also, before starting the problem, first you need to get the idea, and after that you need to express that in terms of some text like that. Here you have seen something, right? Like ఇక్కడ చూస్తున్నారు కదా. So whatever thought you have on the particular problem, whatever thought you got to solve that particular solution, that you need to express in your own words. So in this way I can use the stack, in this way I can get the problem solved, like that. So because after reading that words, the examiner or yeah the reviewer of your paper will get a basic idea about your view. So in with that idea he is going to look into your further problem. So you must have to mention your views regarding that problem. In which way you are going to solve the problem, you need to mention here first. So after that only you can start solving the problem. Okay, I will explain the problem solution in the next class. Or okay, just wait for a second. We will complete this problem. No need to break this problem to the next class. So here, so what is my move? In which way I need to have a move here? So whenever I get A, I need to push that A into the stack. Whenever I get B, I can pop that B. So initially I'm in state Q naught, and initial tape symbol is A. Let me write here. Okay. So here I have Q. I'm in state Q naught, and initial tape symbol is A. Initial tape symbol is A. So whenever I get A, I can push A into the stack. సో ఇక్కడ పుష్ చేయాలంటే ఏ ఒకటే రాయొచ్చు కదా. ఏ జెడ్ నాట్ 2 ఎందుకు రాసాము? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, డిఫాల్ట్‌గా ఇక్కడ మనం జెడ్ నాట్‌ని పాప్ చేస్తున్నాం. డిఫాల్ట్‌గా జెడ్ నాట్‌ని జనరల్‌గా మనం పాప్ చేసేస్తాం. కానీ మనకి జెడ్ నాట్ ఉండాలి. దాని పైన ఏ ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది? జెడ్ నాట్‌ని డిఫాల్ట్‌గా మనం పాప్ చేసేస్తున్నాం. పాప్ చేస్తే ఇది పోతుంది. కానీ మనకేం కావాలి? జెడ్ నాట్ ఉండి దాని తర్వాత ఏ రావాలి. సో అప్పుడేం చేయాలి మనం? ఏ జెడ్ నాట్‌ని మళ్ళీ మనం పుష్ చేయాలి. సో అప్పుడేమవుతుంది స్టాక్ పొజిషను, ఈ జెడ్ నాట్ అలాగే ఉంటుంది. దీని పైన ఏ వస్తుంది. దీనికోసం మనం ఇక్కడ 2 సింబల్స్‌ని మెన్షన్ చేసుకుంటున్నాం. ఏ జెడ్ నాట్ అని జెప్పి. సో వెనెవర్ ఐ గెట్ ఏ, ఐ కెన్ పుష్ ఏ జెడ్ నాట్. సో ఇక్కడ ఏ అయిపోయింది.
ఏ వచ్చింది? ఏని పుష్ చేసేసాను. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఇన్‌పుట్ సింబల్ ఏమొచ్చింది? అగైన్ ఐ యామ్ having again the next input symbol is A, and what is the topmost stack symbol I'm having in the example? ఇక్కడ టాప్ మోస్ట్ స్టాక్ సింబల్ ఏముంది? ఏ ఉంది. సో, ఎప్పుడైతే ఇన్‌పుట్ సింబల్ ఏ వచ్చిందో, టాప్ మోస్ట్ స్టాక్ సింబల్ ఏ వచ్చిందో, అప్పుడు కూడా నేను ఏ యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి? ఇన్ దట్ కేస్ ఆల్సో ఐ నీడ్ టు పుష్ దట్ ఏ ఇంటు ద స్టాక్. సో, ఏని మనం స్టాక్‌లోకి పుష్ చేయాలి. సో, ఈ సెకండ్ ఏకి కూడా ఇంకొక ఏని నేను స్టాక్‌లోకి పుష్ చేసేసాను. ఓకే. సో, హియర్ ఐ యామ్ గెట్టింగ్ అనదర్ ఏ. అండ్ వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ స్టాక్ సింబల్ ఐ యామ్ హావింగ్? ఏ. సో, ఎప్పుడైతే నాకు అగైన్ ఇన్‌పుట్ సింబల్ ఏ ఉంది. టాప్ మోస్ట్ స్టాక్ సింబల్ గూడా ఏనే ఉంది. సో, అప్పుడేం చేయాలి? అగైన్ ఐ నీడ్ టు పుష్ దట్ ఏ ఇంటు ద స్టాక్. సో, దానికి నేను ఇంకొక మూవ్ రాసుకోవాలా? రాసుకోక్కర్లేదు. ఎందుకంటే ఈ సెకండ్ మూవ్ నుంచి ఆ యాక్షన్ మనం ఆల్రెడీ తీసుకోవచ్చు. సెకండ్ మూవ్‌లో ఏం చెప్తున్నాం? ఎప్పుడైతే మనకి సేమ్ సింబల్స్ ఉన్నాయో, 2 ఏస్ ఉన్నాయో, ఇన్‌పుట్ టేప్‌లో గాని, స్టాక్ సింబల్‌లో గాని ఎప్పుడైతే మనకి 2 ఏస్ ఉన్నాయో, యూ కెన్ పుష్ దట్ ఏ ఇంటు ద స్టాక్. ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పేసుకున్నాం గాబట్టి, అగైన్ మళ్ళీ మనం దానికి ఇంకొక సెపరేట్ మూవ్ రాసుకోవాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద థర్డ్ మూవ్. సో, ఇప్పుడేంటి? యూ హ్యా యూ సో, థర్డ్ ఏకి కూడా థర్డ్ ఏని ఇక్కడ పుష్ చేసేసుకున్నాం. అయిపోయింది. కమింగ్ టు ద నెక్స్ట్ సింబల్, హియర్ ఈస్ అవర్ బి. నెక్స్ట్ సింబల్ ఏముంది? బి ఉంది. సో, వెనెవర్ యూ గెట్ బి, వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ స్టాక్ సింబల్? Top most stack symbol is A. So, whenever you get B in the tape and whenever you get A in the stack, then you need to pop A from the stack. అవునా? సో, ఎప్పుడైతే మనకి B వచ్చిందో, ఎప్పుడైతే మనకి టాప్ మోస్ట్ సింబల్ A ఉందో, యూ నీడ్ టు పాప్. పాప్ చేయడం అంటే ఏంటి? యాక్చువల్‌గా ఇక్కడ ఏని డిఫాల్ట్‌గా మనం పాప్ చేసేస్తాం. ఇంకేమి పుష్ చేయకుండా ఉంటే చాలు. సో, నథింగ్ టు పుష్. నథింగ్ టు పుష్ అంటే ఎప్సిలానే గదా! మనం రాసుకుంటుంది. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, యూ నీడ్ టు చేంజ్ ద స్టేట్. యూ నీడ్ టు చేంజ్ ద స్టేట్. స్టేట్ చేంజ్ చేయకపోతే ఏమవుతుంది? స్టేట్ చేంజ్ చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎలా రాసుకున్నాము? ఏస్ వచ్చిన తర్వాత బి వస్తే కండిషన్ రాసుకున్నాం. స్టేట్ చేంజ్ చేయకుండా అదే స్టేట్‌లో ఉంటే, ఏస్ వచ్చిన తర్వాత బి వచ్చి మళ్ళీ ఏ రావడాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మీరొకసారి కావాలంటే టెస్ట్ చేసుకొని చూడొచ్చు. ఇదంతా కూడా డీటెయిల్డ్‌గా నేను రెగ్యులర్ క్లాస్‌లో చెప్పాను. సో, ఇన్ డీటెయిల్స్ నేనిక్కడ మళ్ళీ కవర్ చేయట్లేదు. సో, వెనెవర్ ఐ గెట్ బి, ఐ నీడ్ టు పాప్ I need to pop one A from the stack. I need to pop one A from the stack. Okay, that is my position, and this is my next topmost symbol from the third A and push cheyaleda nenu. Third A and push cheyadam marchipayanu. So here is Z0, here is A, here is A, and here is another A. So akkada oka B ki, whenever I get B, I can pop this element. So this is my next topmost symbol. So what is my next element here? Another B I'm having. So whenever I'm getting B and whenever my topmost symbol is A, from the third move, ఇక్కడ కూడా థర్డ్ మూవ్ హెల్ప్ తీసుకోవచ్చు. Whenever I get B and whenever the topmost symbol is A, I need to pop the element from the stack. Actually, this is not the third move, this is fourth move. Why? Because we are not in state Q0. Now మన state Q1 కి చేంజ్ అయింది కదా. We are in state Q1. So we need to go through the fourth move, and according to the fourth move, we can pop this A also. And next, so ఈ B కి ఈ A ని పాప్ చేసేసాం. And you are having one B here, and topmost symbol is also A here. So according to the fourth move also. So again fourth move నుంచే మనం ఏం తీసుకోవచ్చు అంటే, according to the fourth move, whenever you get B and whenever you get A, you need to pop that A also. So fourth move నుంచి ఆ A ని కూడా పాప్ చేసేసాం. And now we are in the state Q1, okay, and input stack is empty. There is no symbols in the input tape. And what is the topmost symbol in the stack? Stack lo topmost symbol enti Z0. So whenever your tape is empty and whenever you have Z0 here, which means that your string is accepted. So మనం final state ని reach అవ్వచ్చు. అలాగే ఈ Z0 ని as it is అలా ఉంచేయొచ్చు. సో ఈ పర్టిక్యులర్ ఫిఫ్త్ మూవ్ ఏంటి అంటే, ఈ ఫిఫ్త్ మూవ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, యాక్సెప్టెన్స్ బై ఫైనల్ స్టేట్‌ని ఇండికేట్ చేస్తుంది. ఈ ఫిఫ్త్ మూవ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? యాక్సెప్టెన్స్ బై ఫైనల్ స్టేట్‌ని ఇండికేట్ చేస్తుంది. సపోజ్ మనం యాక్సెప్టెన్స్ బై ఎంప్టీ స్టాక్ ద్వారా దీన్ని డిజైన్ చేయాలనుకుంటే, ఈ Z0 లాగానే ఉంచేసాం కదా ఇక్కడ. అలా ఉంచకుండా ఈ Z0ని పాప్ చేసేయాలి. అంటే స్టాక్‌ని ఎంప్టీ చేసేయాలి. స్టాక్‌ని ఎంప్టీ చేస్తే రీసెంట్‌గా మనం Q1లో ఉన్నాం గదా! ఇక్కడ Q1లోనే ఉంటాం. QFకి రీచ్ అవ్వము. కానీ స్టాక్ ఎంప్టీ అయిపోతుంది. సో, దిస్ ఈస్ యాక్సెప్టెన్స్ బై ఎంప్టీ స్టాక్.
సో, దీస్ ఆర్ ద మూవ్స్. వన్స్ మీకు మూవ్స్ వచ్చేస్తే రిమైనింగ్ పీడీఏని డిఫైన్ చేసేసుకోవచ్చు. ఇన్ దిస్ వే యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ పీడీఏ. సో, వన్స్ మీరు మూవ్స్ రాసుకున్న తర్వాత 1, 2 స్ట్రింగ్స్ తీసుకొని ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ యూజ్ చేసుకొని ఆహ్, మనం రాసుకున్న మూవ్స్‌ని బేస్ చేసుకొని అది యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. సో, దిస్ ఈస్ ద వే యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండ్ హియర్ యూ హావ్ ద ట్రాన్సిషన్ డయాగ్రమ్. So like this you have a transition diagram. You need to draw the transition diagram also for the PDA problems. Okay. ఈ మెటీరియల్ అప్‌డేట్ అవుతుంది యాక్చువల్లీ. అప్‌డేటెడ్ మెటీరియల్ పోస్ట్ చేస్తాను. లేదంటే టెంపరరీగా ఇది ఎడ్మోడ్‌లో పోస్ట్ చేయమంటే ఇది గూడా చేస్తాను. మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు. ఎడ్మోడ్‌లో పోస్ట్ చేయాలా? లేదంటే అప్‌డేటెడ్ మెటీరియల్ వచ్చేదాకా ఆగమంటారా?